Hello, I am Dr. Satyashri, pulmonologist from Visakhapatnam. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఎనీ దగ్గు, జ్వరం, కఫం, ఈ లంగ్ ప్రాబ్లమ్స్ బాధపడుతూ ఉన్న వాళ్ళకి పెద్ద టెస్ట్లు అవసరం లేదు. జస్ట్ సిబిసి, సిఆర్పి ముఖ్యంగా ఇనీషియల్ స్టేజెస్లో చేసుకుంటే సరిపోతుందన్నమాట. తర్వాత సిమ్టమ్స్ బట్టి ఎక్స్రేకి, పిఎఫ్టీకి వెళ్ళొచ్చు. నా బ్రాంకోస్కోపీ, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు, బ్లడ్ కల్చరు, స్పూటమ్ కల్చరు, ప్రతి కల్చరు చేయడం కూడా అనవసరం. ఎందుకు కల్చర్ ముఖ్యంగా మంచి టెస్టే, కానీ ఎందుకు అనవసరం అంటే ఇంకో పెద్ద ప్రాబ్లం మన ఇండియన్స్లో ఏంటంటే ముందే డాక్టర్ దగ్గర రాకముందే యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారు. షాప్లో తీసుకుని వాడతారు, లేకపోతే పాత ప్రిస్క్రిప్షన్ తీసుకుని వాడతారు. దీనివల్ల చాలా 2 పెద్ద ప్రాబ్లమ్స్ దే ఆర్ ఎమర్జింగ్ వస్తున్నాయి. ఏంటి అంటే మీ కల్చర్ రిపోర్ట్ కరెక్ట్గా రాదు. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క ట్యాబ్లెట్ యాంటీబయాటిక్ తీసుకున్న అమాక్సిలిన్ కానివ్వండి, సెఫ్రోఫ్లాక్సిన్ ఏదైనా సరే రాదు. రెండోది, చాలామంది పేషెంట్స్ ఏం చేస్తారంటే 2 days 3 days తీసుకుంటారు, తగ్గిపోగానే ఆ మందులు మానేస్తారన్నమాట. దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమొస్తున్నదంటే డ్రగ్ రెసిస్టెన్స్ ఇండియాలో చాలా ఎక్కువ అవుతున్నాయి. మీరు చూసే ఉంటారు, ముందు పాతకాలంలో పెన్సిలిన్ ఎంత బాగా పనిచేసేదో ఇప్పుడు ఈ కాలం అసలు పనిచేయటం లేదు. అలాగే చాలా డ్రగ్స్ ఉన్నాయి, సిప్రోఫ్లాక్సిలిన్, తర్వాత లీవోఫ్లాక్సిలిన్ బాగున్నాయి కదా, ఇవెండాక్సిలిన్. ఇలాగేంటంటే అందరూ ఎవరు పడితే వాళ్ళు అడ్డదిడ్డంగా 2, 3 వాడేసి ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు. మళ్ళీ మీకు అవసరం అయినప్పుడు ఆ మందు పని చేయకుండా అయిపోతుంది, అది ఎవరిచ్చినా సరే. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే మందులకి ఒక పద్ధతి ఉంటుంది. రోజుకి 1 వాడాలా, 3 వాడాలా, డిపెండింగ్ ఆన్ ద యాంటీబయాటిక్స్ అండ్ ఇన్ఫెక్షన్స్. ఎందుకంటే రోజుకి 1 పూట వాడే మందులు మన రక్తంలో 24 గంటలు ఉంటాయి, అందుకే 1 పూట ఇవ్వడం జరుగుతుంది. వెరస్ కొన్ని మందులు మనం 3 పూట్లా ఇస్తాం అన్నమాట, అది యాంటీబయాటిక్ ఆధారం ఉంటుంది. అలాగే 5 days 10 days కోర్సు యాంటీబయాటిక్స్ మారుతూ ఉంటుంది. సో డాక్టర్ మీకు సిమ్టమ్స్ అన్నవి 2 రోజుల్లోనే తగ్గిపోవచ్చు, కానీ డాక్టర్ చెప్పినంత వరకు అవి కరెక్ట్గా వేసుకుంటే మళ్ళీ మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అవి చాలా బాగా పనిచేస్తాయి. లేదా అంటే పూర్తిగా ఈ రెసిస్టెన్స్ అంటే మనకన్నా ఎక్కువ తెలివైనవి బ్యాక్టీరియా, అవి వాటిని తట్టుకోవడం నేర్చుకుంటున్నాయి. సో ఆ స్టేటస్ మన దేశంలో రాకుండా, అంటే మల్టిపుల్ రెసిస్టెన్స్ టు మెనీ బ్యాక్టీరియా వచ్చేస్తున్నది, చాలా మందులు పని చేయటం లేదు. అది రాకుండా జాగ్రత్త పడాలి. సో ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోండి, అడ్డదిడ్డంగా తక్కువ డ్యూరేషన్తో మందులు వాడకండి. స్పెషల్లీ యాంటీబయాటిక్స్ గురించి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.